రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని పొడపాటి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకి, అదేవిధంగా శాసనసభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లకి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. స్వతంత్ర పోరాటానికి పురిటిగడ్డ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిల్చున్న నేల, జాతీయ పతాకం రూపొందించబడ్డ ప్రాంతం మన విజయవాడ. అలాంటి విజయవాడలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అంటే ఈరోజు మనం కేవలం జెండాని ఎగరేయడం లేదు, మన దేశపు ఆత్మ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ జెండాని రూపొందించిన మహానుభావుడు, ఆంధ్ర రాష్ట్ర గర్వభూషణుడు శ్రీ పెంగళ వెంకయ్య గారు కేవలం పతాకాన్ని రూపొందించలేదు, ఆయన ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం రెపరెపలాడేలా ఒక జాతీయ చిహ్నానికే ప్రాణం పోశారు. జెండా అంటే కేవలం ఒక వస్త్రం కాదండి, ఇది మన దేశ చరిత్ర, ఇది మన వీరుల త్యాగం, ఇది మన అందరి భవిష్యత్తు. అలాంటి మన జెండా ఆకాశంలో ఎగురుతుంటే 1857 నుంచి 1947 వరకు రక్తం చిందించిన కోట్లాది మంది వీరులు, వారి స్వప్నాలు గాలిలో రెపరెపలాడుతున్నాయి అన్నది అర్థం. ఈరోజు ప్రపంచం భారతదేశాన్ని కొత్త చూపుతో చూస్తుంది. ఈ గౌరవాన్ని మన దేశానికి అందించిన వారు మన ప్రధానమంత్రి శ్రీ దామోదర్ నరేంద్ర దాస్ మోదీ గారు. ఈరోజు ఆయన ధైర్యం, దూరదృష్టి కృషి వల్ల చంద్రయాన్ 3ని మనం చంద్రుడి పైన నిలబెట్టగలిగిన దేశం. 80 కోట్ల మందికి ఉచిత ధాన్యం అందించిన దేశం మనది. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న దేశం మనది. క్రీడల్లోనూ, స్టార్టప్స్లోనూ, రక్షణలోనూ, అంతరిక్షంలోనూ, ఆఖరికి సముద్ర భూగర్భంలోనూ, గగనయాన్ నుండి G20 వరకు, మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఇండియా వరకు, సరిహద్దుల్లో భద్రత నుంచి ప్రపంచ వేదికలపైన గౌరవం వరకు, ఆఖరికి మన దేశం, మన దేశ ప్రజల జోలికొస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ 150 కోట్ల భారతీయ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అడుగులో ప్రపంచానికి మన శక్తిని చూపించింది మన భారతదేశం. ఈరోజు ప్రపంచం ఒకటే అంటుంది, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్, ఇండియా ఈజ్ లీడింగ్. ఇది మోదీ గారి యుగం మనకిచ్చిన నమ్మకం. కానీ దేశం ముందుకు దూసుకెళ్తే రాష్ట్రం వెనకబడిపోతే సరిపోదు కదా, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలి. అందుకోసమే మనకి దారి చూపగల, మన భవిష్యత్తుని నిర్మించగల నాయకుడు ఒకరు అవసరం. మన ముందే ఉన్నారు అలాంటి ఒక దూరదృష్టి ఉన్న నాయకుడు. వారే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ద బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. కలే అనుకున్న సిలికాన్ ఆంధ్రప్రదేశ్ని నిజం చేసిన నాయకుడు, టెక్నాలజీని ప్రజల దరికి చేరవేసిన విజనరీ లీడర్, రైతు నుండి యువత వరకు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం చూపించిన రిఫార్మర్. ఇప్పుడు మరొక్కసారి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ముందుకొచ్చారు. మరోపక్క ఐఎమ్ ఇండియన్, ఐ కేర్ ఫర్ మై మదర్ ల్యాండ్ అంటూ తన రాష్ట్రం కోసం కష్టపడుతున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురి లీడర్షిప్లో ఖచ్చితంగా మన దేశం ప్రపంచానికి ఎలాగైతే ఒక నిర్వచనంగా నివ్వెరపోయేలా చేసిందో, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి, మన పోలవరం కూడా దేశానికే ఒక ఆదర్శంగా నిలిచే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, హర్ ఘర్ తిరంగాలో పాల్గొనడం అంటే కేవలం పతాకం ఎగరేయడం కాదు, మనమందరం ఇక్కడ నుంచి ఒక సంకల్పం తీసుకోవడం, మన దేశాన్ని సూపర్ పవర్గా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే ఒక సంకల్పం తీసుకోవడం, మనకున్న గొప్ప సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భాషని ముందు తరాలకి అందించే ఒక గొప్ప సంకల్పం తీసుకోవడం. తద్వారా ఈ సంకల్పం తీసుకోవడం ద్వారా మన దేశ సరిహద్దుల్లో మనందరి కోసం ప్రాణత్యాగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టుకొని మనందరి కోసం కష్టపడుతున్న వీర జవాన్ల కోసం వాళ్ళ కష్టానికి ఫలితం దక్కించిన వారం అవుతామని తెలియజేస్తూ, అందరూ ఒక్కసారి గట్టిగా బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, వందే వందే, జై హింద్. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం.
హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి ఇంటింటా మూవెన్నెల జెండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటి పైన మూవన్నెల జెండా ఎగరేయటం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, ఇంక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బాధ్యత కలిగినటువంటి మనందరం కూడా మన జెండా, మూవన్నెల జెండా, 3 రంగుల జెండాని భావి తరాలకి, ముఖ్యంగా నేటి తరం పిల్లలకి తెలిసే విధంగా మనం మన వారసత్వ సంపదగా వాళ్ళకి అందరూ కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు, ఆ స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నది మనం. ఇవాళ ఇంటింటికి మూవన్నెల జెండా అనేది, ఆ జెండాని రూపకర్త పింగళి వెంకయ్య గారు మన జిల్లా వాసి అవటం, మన తెలుగు వారు అవటం మనకి గర్వకారణం. మరి అలాంటి మన భారతీయుల 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవం ఈ జెండాని మనం అందరం కూడా ఈ 75 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం అందరం కూడా ఈ జెండా ప్రఖ్యాత, ఈ జెండా గురించి మనం అందరం కూడా ఇచ్చేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పిలుపైతే ఇచ్చిందో అందరం కూడా బాధ్యతగా స్వీకరిస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ సందర్భంగా పింగళి వెంకయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారికి సంబంధించిన జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మాచులు సత్యకుమార్ యాదవ్ గారిని, సాంస్కృతిక శాఖ మాచులు కందుల దుర్గేష్ గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా కడతాల ధ్వనులండి. ఎంతో గర్వకారణం మన భట్ల పెనుమర్రు వాసి పింగళి వెంకయ్య గారు 3 గంటల వ్యవధిలోనే మన జాతీయ జెండాను వారు రూపొందించారు. ఇది మనందరికీ గర్వకారణం. మనకే కాదు, రానున్న తరాల వారందరికీ గర్వకారణమైనటువంటి విషయం. పింగళి వెంకయ్య గారి చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న అతిథులందరినీ సవినయంగా కోరుతున్నాం. విజయవాడ పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారి చిత్రించినటువంటి, వారి చేతుల మీదుగా చిత్రించిన పింగళి వెంకయ్య గారి చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆవిష్కరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఘనంగా కనిపిస్తున్నారు. పింగళి వెంకయ్య గారు అద్భుతంగా తనదైన రీతిలో చిత్రించారు మల్లికార్జునరావు గారు. ధన్యవాదాలండి.